పూడ్చబడాలి. కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గం నునుపవ్వాలి. లోయలలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గం నునుపవ్వాలి. రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం, రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. లోయలలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గం నునుపవ్వాలి. ఫలం ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును, ఫలం ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం, రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. లోయలలా కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గం నునుపవ్వాలి. గోధుమలు వేర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును, గోధుమలు వేర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును. రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం, రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తను సిలువ మరణం పొందిన తరువాత 3వ దినాన తిరిగి లేచిన తరువాత శిష్యులకి 40 దినాలు బోధించారు. ఆ తరువాత ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు. ఆరోహణం అంటే ఎత్తబడటం. హల్లెలూయా. ఆరోహణమైనప్పుడు ముందు ఆయన చెప్పారు ఏంటంటే, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో 3 నుండి చదివితే, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగ్గపడుచు, 40 దినాల వరకు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకి కనిపిస్తూ వారిని బలపరిచి 40 దినాలు వారికి కనిపిస్తూ వారిని బలపరిచి దేవుని రాజ్య విషయముల గురించి బోధించు అనేక ప్రమాణాలను చూపి వారికి తను తాను సజీవునిగా కనిపరుచుకున్నారట. 40 రోజులు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులని బలపరిచారు. బలపరిచి తన్ను తాను సజీవునిగా వారికి కనపరుచుకుంటూ, అంటే వారితో తింటూ వారితో ఉంటూ మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి బోధిస్తూ హల్లెలూయా వారిని బలపరిచారు. ఎన్ని దినాలు? 40 దినాలు, అంటే 40 రోజులు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత అందరూ వింటున్నారా? ఇప్పుడు మన దేవుడు ఎవరు? సజీవుడైన దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ బాబరి హమన శీకృందవరాశ్య గివ్ ఆల్ ది గ్లోరీ 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 టు గాడ్. ఆయన ఎవరు? సజీవుడైన దేవుడు, సజీవులకు దేవుడు. మన దేవుడు మృతులకు దేవుడు కాదు, మృతులకు దేవుడు కాదు, ఆయన సజీవులకి దేవుడు. మృతులైన వారు కూడా ఆయన వచ్చినప్పుడు ఒక్కరోజైనా లేస్తాడు ప్రతి ఒక్కరు కూడా. అందుకే ఆయన ఎప్పుడు కూడా ఎవరికి దేవుడు? సజీవులకు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు 40 దినాలు బలపరిచి అపోస్తలుల కార్యాలు 4వ వచనం కలుసుకొని యెరూషలేమునకు వెళ్ళక
ఆయన ఆజ్ఞాపించారట 4వ వచనంలో. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించారు. ఏమని? మీరు యెరూషలేముకి వెళ్ళక నా వలన విని తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. మీరు కనిపెట్టి అది పొందుకోవాలి. ఆ వాగ్దానం ఏంటంటే, కొన్ని దినాల్లోగా నేను మీకు మీ మీదకి పరిశుద్ధాత్మను పంపిస్తాను. అందుకే మీరు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ బాప్తిసము, నీళ్లతో బాప్తిసం ఇస్తాడు యోహాను, కానీ మీరు కనిపెడితే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటారని చెప్పారు యేసయ్య. తర్వాత మీరు తర్వాత ఇంటి దగ్గర చదువుకోండి 8వ వచనంలో, అయినను మీరు పరిశుద్ధాత్మ పొందుకుంటే, మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు శక్తి కలుగుతుంది. ఎక్కడుంది హార్లిక్స్, బూస్ట్లు, ఇంకేవో బలమైన ఆహారం తింటే శక్తి వస్తుందని ప్రభువు చెప్పలేదు. కానీ పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తేనే మీకేం కలుగుతుంది? శక్తి, దైవశక్తి కలుగుతుంది. ఇక్కడ కూడా బలము కలుగుతుంది. దేవుని యొక్క బలం అది. ప్రతి ఒక్కరికి దేవుడే కదా బలం ఇస్తారు పుట్టిన దగ్గర నుండి. అయితే ఈ దైవశక్తి అనేది నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది. పాపం నుండి, శాపం నుండి, వాటి ఆలోచనల నుండి నిన్ను వేరు చేస్తుంది ఈ దైవశక్తి. అందుకని నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మ మీదకి వచ్చిన కనుక మీరు శక్తి నొందుతారు కనుక మీరు యెరూషలేములోని యూదయ, సమరయ, భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. అంటే నువ్వు పరిశుద్ధాత్మ లేకుండా దేవునికి సాక్షిగా ఉండలేవు. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని ఆలోచన నీకు రావాలంటే, అభిషేకం నీకు రావాలంటే ఆయన శక్తితో నింపాలి, ఆయన అభిషేకంతో నింపాలి. కొంతమంది ఉట్టుట్నే దేవుని పరిశుద్ధాత్మ అనుకుంటారు. మీటింగ్లో ఎంకరేజ్ చేసి, మీటింగ్లో ఒక దైవజనుడు, ఆయన పేరు మనోహర్ గారు అనుకుంటా, బెంగళూరు నుండి ఎక్కడ వచ్చారు కొన్ని సంవత్సరాల క్రితం, ఇంచుమించు 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం అనుకుంటే ఇంచుమించు. మేము అక్కడ ఉన్నప్పుడు అందరూ కూడా ఎంకరేజ్ అయ్యి పరిశుద్ధాత్మ అడగండి అడగండి ఇస్తారని అన్నారట. ఆయన చెప్పారట, పాపాలు ఒప్పుకోవాలి, కన్నీరు కాచాలి, విడిచిపెట్టాలి. ఇవన్నీ చెప్తూ ఉంటే గొబ్బుక్కుని అప్పుడే కొంతమంది వస్తారు కదా, ముందు మాటలు వినలేరు. వీళ్ళు చేశారు పరిశుద్ధాత్మ పద్ధతి అని అడిగితే ఆవిడ ఇంటికి వచ్చినా కూడా స్తోత్రం అని ఎగిరేస్తుంది. యవనస్త్రా ఎగిరేస్తుంది, భాషలు ఆగట్లేదు, స్తోత్రం అని భాషలు మాట్లాడుతుంది. 24 గంటలు అదే 2-3 రోజులు బట్టి చేస్తుందట. చర్చికి తీసుకొచ్చారు, వేరే చర్చి వల్లే. అయితే ప్రార్థన చేస్తే సైతను భ్రమపరిచే ఆత్మ వచ్చేసింది. చూసారా? పరిశుద్ధాత్మ పొందండి అడిగితే ఇస్తాడు దేవుడు. అందుకు ఏం చేసింది? భ్రమపడిపోయింది. ఎలా పొందుకోవాలి పరిశుద్ధాత్మ? కన్నీరు కార్చాలి, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు. ఉట్టినే పైన వచ్చేదండి పరిశుద్ధాత్మ. 24 అవర్స్ నువ్వు దేవుని సందులో, అయ్యా నీ ఆత్మను నింపు, నీ రక్తంతో నన్ను కడుగు అనాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క రక్తముతో అంతరంగాన్ని, ప్రాణాత్మ, శరీరాన్ని శుద్ధీకరించబడినప్పుడు వారికి పరిశుద్ధాత్మ వస్తాడు. లేకపోతే వెలుగుదూత వేషములో అపవాది, వెలుగుదూత అంటే పైకి భాషలు వస్తాయి, లోపడంతా కూడా కుళ్ళి, కుశుద్ధం, అశుద్ధం, అబద్ధాలు, మోసాలు, రకరకాలవన్నీ చెడ్డవన్నీ ఉంటాయి. మార్కు సువార్త 21:8 ప్రకారం. గనుక అభిషేకం కావాలంటే ముందేం చేయాలి? యేసే చెప్పారు. కిందకి చూడండి ఏం చెప్పారంటే, ఇవన్నీ చెప్పారు. పరిశుద్ధాత్మ మీదకి వస్తే మీరు ఏంటి యెరూషలేములో, యూదయ, సమరయ, భూదిగంతాలకు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పి ఈ మాటలు చెప్పి వారిని చూస్తూ ఉండగానే ఆకాశానికి ఆరోహణమై వెళ్ళిపోయారట. హల్లెలూయా. యేసయ్య ఈ మాటలు చెప్తూనే ఆకాశానికి ఆరోహణమై వెళ్ళిపోతే 2 మనుషులు వారికి కనబడారట, తెల్లని వస్త్రాలు కట్టుకొని, దేవుని దూతలే వాళ్ళు. అయితే యేసయ్య వెళ్ళిపోతూ ఉన్నారు ఆకాశానికి ఆరోహణమై. ఈ మాటలు చెప్పి పరిశుద్ధాత్మ పొందుకోవాలి మీరు ఎవరికి? ఆయనతో అక్కడికి వచ్చిన వారందరికీ, శిష్యులకి, మొత్తం అందరికీ. అయితే ఆయన వెంబడిస్తున్న వారందరూ శిష్యులే. అప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళంతా కూడా యేసయ్య చెప్పినట్టుగా 12. అప్పుడు వారు ఒలీవల వనమరబండ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదేవన ఆడను తగినంత సమీపంగా ఉంది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేసి ఉండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రే, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జొలెతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదాను వారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెక్క, అది ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేయాలి అభిషేకం కొరకు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ కొరకు ఏం చేయాలి? బాప్తిసం పొందిన మీరందరూ పరిశుద్ధాత్మ పొందండి అని యేసయ్య 40 దినాల తర్వాత 4వ వచనంలో చెప్పారు. బాప్తిసం నీళ్ళలోనే పొందాలి, అభిషేకములు పరిశుద్ధాత్మతోనే పొందాలి, అగ్ని అభిషేకం పొందాలి. ఇలాగా
అయితే ఎడతెక్కకుండా యేసయ్య తల్లి అయిన మరియ కూడా వారితో పాటు అభిషేకం కావాలని మేడగదిలో అడిగారట. అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు 15లో. ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది, 120 మంది కూడుకున్నారు. శిష్యులు ఎంతమంది అండి? 12 మందే. మిగతా వాళ్ళంతా దేవుని యొక్క వాక్య ప్రకారం మాకు కూడా అభిషేకం కావాలి, దైవరాజాన్ని మేము వెళ్ళాలని ఆశతో యేసు కోసం నిలబడిన వాళ్ళు. హల్లెలూయా. ఇంచుమించు 120 మంది ఉన్నారు అక్కడ ఆ కాలంలో. వీళ్ళంతా కనిపెట్టమని యేసే చెప్పారు. అప్పటి వరకు యేసేతో పాటే ఉన్నారు శిష్యులు అందరూ కూడా. ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ఆశ్చర్యాలు చూశారు. వీళ్ళు కూడా దయ్యాలు వదిలిపోతుందని సంతోషించారు, వీళ్ళు ప్రార్థన చేసినా కూడా. అటువంటిది యేసే ఏం చెప్పారు? మీరు పరిశుద్ధాత్మలో అభిషేకం పొందాలి అని చెప్పగానే అందరూ కనిపెట్టి 120 మంది ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తున్నారట. అంత యేసేతో పాటు తిరిగిన వాళ్ళకి 10 రోజుల తర్వాత దేవుడు తన అభిషేకాన్ని పంపించాడు. హల్లెలూయా. ఎన్ని రోజులు? 10 రోజులు యేసే ఎత్తబడిన తర్వాత. ఇక్కడ 40 రోజులు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసే ఉన్నారు. ఆయన ఎత్తబడిన తర్వాత 10వ రోజున పరిశుద్ధాత్మ అభిషేకం భూమి మీదకి వచ్చింది. అంటే ఇప్పుడు ఎంత? 50వ రోజున. హల్లెలూయా. అందుకే దైవజనులు అనేక మంది 50 రోజులు ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు, 40 రోజులు ఉండే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. యేసయ్య ఈ విధంగా చెప్పారు గనక పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలని యేసయ్యతోటే ఉన్నారు. అభిషేకం వారికి లేదా? శిష్యులకి లేదు కాబట్టి యేసయ్య చెప్పారు, ఎడతెక్కకుండా మీరు పొందే వరకు ప్రార్థన చేయండి అని. హల్లెలూయా. కొంతమంది ఏమో వచ్చి బాప్తిజం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసింది అనేవాళ్ళు కొంతమంది సేవకులే రకరకాలుగా చెప్తూ ఉంటారట. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో చదివితే అపోస్తులైనటువంటి పౌలు గారు అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులు చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగారట. చూసారా ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందో. బాప్తిజం పొందినప్పుడే పరిశుద్ధాత్మ పొందేస్తారు అందరూను. కొంతమంది అంటారు చూసారా, బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పొందేశారు ఉందా? కన్ని పెట్టాలి. యేసయ్య చెప్పారు, ఎడతెక్కకుండా ప్రార్థన చేయండి, మీరు యెరూషలేము నుండి వెళ్ళిపోవద్దు, నేను లేనని అని చెప్పారు యేసయ్య. అర్థమవుతుంది అందరికీ? పరిశుద్ధాత్మ గారికి అడుగుతున్నారా ఎవరైనా? హల్లెలూయా. ఒక ముక్కలో చెప్తానండి. సాతాను శక్తి ఉంది కదా, మీ అందరికి తెలుసు కదా. సాతాను పట్టిన వాళ్ళు ఎలా మాట్లాడతారు తెలుసా? అలాగే దైవశక్తి కూడా ఉంది. ఆ దైవశక్తే పరిశుద్ధాత్మ శక్తి. దైవశక్తి ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి. సాతాను శక్తి ఉంది కాబట్టి దైవశక్తి కూడా, యేసయ్య శక్తి కూడా, దేవుని శక్తి కూడా ఉంది. ఆ శక్తి పరిశుద్ధాత్మ శక్తి. దాని కొరకు నువ్వు ఎడతెక్కకుండా కన్నీరు కాంచి ప్రార్థించాలి. యేసయ్యతో పాటు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు ఉన్నారు శిష్యులు యేసయ్యతో పాటు. 30 సంవత్సరాలు యేసయ్య సేవ ప్రారంభించి 3.5 సంవత్సరాలు చేశారు. 33.5 సంవత్సరాలకు అప్పుడు సిలువ పెట్టారు. అప్పటి వరకు యేసయ్యతో పాటే ఉన్నారు. అయినా వారు పరిశుద్ధాత్మ పొందారని ఉందా? స్పెషల్గా నువ్వు కన్నీరు కాచి మోకరించి ప్రార్థన చేయాలి. అందుకని పరిశుద్ధాన్ని పొందేసామంటే మేము ఆ సంఘంలో చెప్పారు, ఇక్కడేంటో పొందలేదంటున్నారు. నో, రేపొద్దున నీకు అపవాది ముందు నువ్వు నిలబడలేవు. ఇలా చూస్తాడు అపవాది. మొత్తం నీ డీటెయిల్ అంతా కనబడుతుంది దానికి. హల్లెలూయా. నువ్వు పలానా కదా, అలా చేస్తావు కదా, ఇలా చేస్తావు కదా. అపవాదిని ఎత్తి చూపకుండా ఉండాలంటే, అపవాదిని చూసి గడగడలాడాలంటే నీలో ఏముండాలి? దైవశక్తి ఉండాలి. హల్లెలూయా. లూకాసు వార్త 11:11 రాయబడింది, మీ పిల్లలు మిమ్మల్ని ఏంటి గుడ్డు అడిగితే తేలిస్తారా మీరు? ఏంటి అడిగితే? గుడ్డును అడిగితే మీ పిల్లలు మిమ్మల్ని తేలిస్తారా? మీరు చేపలు అడిగితే పాములు ఇస్తారా? మీరు చెడ్డవాళ్ళు కదా, మంచివి ఇస్తారు కదా మీ పిల్లలకి. అయితే మీ పరలోకపు తండ్రి తన్ను అడిగే ప్రతి వారికి కూడా ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మని ఇస్తారు అని ఉంది. హల్లెలూయా. ఏదో అడగమన్నారు కదా అని ఏదో అడిగినట్టు అడక్కలేనట్టు, కానీ దాని కొరకు నువ్వు ఆశపడి దీక్షగా అడిగినట్లయితే దేవుడు తన అభిషేకాన్ని నీకు ఉచితంగానే ఇస్తారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ అడగాలి. ఎందుకంటే యేసయ్య ఇచ్చినప్పుడు అదే నిన్ను పైకి తీసుకెళ్ళేది. హల్లెలూయా. ఏది తీసుకెళ్తుంది? దేవుని యొక్క దైవశక్తి. యేసయ్య పరలోకానికి వెళ్ళిపోతూ చెప్పారు ఈ మాటలు. అయితే శిష్యులందరూ కూడా ఆయన వెళ్తున్నప్పుడు చూశారట. ప్రభు అన్నారు, నేను వెళ్ళి మీకు తండ్రి వాగ్దానం చేశాడు పరిశుద్ధాత్మని, నేను దాన్ని మీ మీదకి పంపిస్తాను. నేను వెళ్ళటం మీకు మంచిది. నేను వెళ్తేనే కానీ పరిశుద్ధాత్ముడు రాడు. త్రిత్వంలో 3వ వ్యక్తి. ఇప్పుడు ఇదే యుగం పరిశుద్ధాత్మ యుగం. ఆయన కనబడడు. యేసయ్య శరీరధారిగా వచ్చారు కనుక కనబడ్డారు. కానీ పరిశుద్ధాత్మ శక్తి,
మీకు కనిపించాడు. హల్లెలూయా. అందుకనే కనిపెట్టాలి, కనిపెట్టి ప్రార్థన చేసుకోవాలి. సహోదరుడ సోదరి, దినములు బాగా చెడ్డవిగా ఉన్నాయి. చూడండి, మొన్న హైదరాబాద్లో ఘోరమైన సంఘటన జరిగింది. ఎంతమందికి తెలుసు? వార్తలు ఎంతమంది విన్నారా? ఎంతమంది విన్నారు వార్తలు? చిన్న పిల్లాడు ఆడుకుంటున్నాడట బయట, చూసారా? కుక్కల గుంపు వచ్చి పాపం చిన్న పిల్లాడిని ముక్కలు చేసి చాలా చిత్రహింసలు పెట్టి బాధ పెట్టి చంపేసినాయి. ఎవరండి? పొరుగువారా? దొంగలా? గోండాలా? ఎవరు? చూసారా? అడవి మృగాలు, నోరు లేని జంతువులు మనుషుల యొక్క చెడుతనాన్ని, పాపాన్ని బట్టి జనాల్లోకి వచ్చేస్తాయన్నది బైబిల్లో. అక్కడక్కడ వింటాం, పులులు దారి కాసేసినాయి, ఇంకా ఎలుగుబంట్లు వచ్చేసినాయి అడవిలో నుండి, సింహాలు వచ్చేసినాయి, పుల్లు వచ్చేసినాయి ఆ గ్రామంలోకి. ఎందువల్ల వస్తున్నాయి? మనుషుల యొక్క చెడుతనాన్ని బట్టి. అవి అడవి మృగాలు మనుషుల మధ్యలో సంచరిస్తాయట. దేవుని యొక్క బిడ్డలారా, మరి చెడు నుండి తప్పించుకోవాలి, ప్రతి ఒక్కరు రక్షించబడాలని ప్రార్థిస్తున్నారా? చిన్న పిల్లాడు ఏం పాపం చేశాడండి? ఈరోజున ఆయుష్ మనిషికి ఎంత ఉందో ఎవరు చెప్పలేం. చిన్నపిల్లాడికి ఎంతో భవిష్యత్తు ఉంది. కానీ మనం ఎంత పెద్దవాళ్ళం అయ్యాం, మన గడి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ గడియ, ఆ క్షణం కొరకు మనం ఎదురు చూడాలి. సంపూర్ణమైనప్పుడే యేసు కొరకు ఎదురు చూస్తాం. కనుక ప్రభువా, నన్ను సంపూర్ణంగా శుద్ధి చేయి, నీ రక్తంతో కడుగు, నీ రాజ్యానికి సిద్ధపరిచని అడుగుతున్నావా? ఏ గడియో ఏ క్షణమో మనకు తెలుసా? ఎందువల్ల ఆ పిల్లడికి అలా వచ్చిందో తెలుసా? పోనీ హల్లెలూయా. శాపము, పాపము, పితరులు చేసిన 3-4 తరాలవి, ఆ దోషాలు పిల్లల మీదకి వస్తాయి. 3-4 తరాలని ఉంది బైబిల్లో. విగ్రహారాధన భయంకరమైనటువంటి పాపము. నిర్గమకాండం 20 అధ్యాయం 1 నుండి 17 వరకు చదివితే బైబిల్లో రాయబడ్డాయి. వారి పాపాలు, శాపాల వల్ల పిల్లలకు అర్థంగా ఉంటున్నాయి. కనుక అవి తొలగిపోవాలి ప్రభు అని దైవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మనం ఈ రోజున ప్రార్థన చేయాలి. నువ్వు బైబిల్ చదువుతున్నావా? బైబిల్ చదువుతా అలాంటి తెలిస్తే పోనీ వింటున్నావు వాక్యం, దైవ సేవకుల ద్వారా దేవుడు హెచ్చరించిన మాటలు ప్రార్థన చేస్తున్నావా? రేపొద్దున మనం, మన పిల్లలు ఎలా ఉంటాం చెప్పలేం. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదాలని సంఘము ద్వారా దేవుడు ప్రపంచానికి ఇస్తాడు. సంఘంలో నువ్వు దేవుని బిడ్డ అభిషేకం పొందుకున్నావా? దేవుడు డైరెక్ట్గా నీ ప్రార్థన వింటాడా? ఈరోజు నువ్వు చెప్పగలవా? నా ప్రార్థన వింటాడు దేవుడు. వింటాడా? అబద్ధాలు ఆడతావు, మోసం చేస్తావు. ఇందాక అన్నయ్య చెప్పినట్టు పీతలన్నీ చైనా వాడు అన్నాడు, గంపకి మూత పెట్టంటే, ఇండియా నీ గంపకి మూత పెట్టానండి. నాకు పెట్టవసరం లేదు, ఎందుకంటే ఒకళ్ళు పైకి వెళ్తుంటే ఒకళ్ళు కిందకి లాగేస్తారు. నువ్వు వెళ్ళక చచ్చిగా నువ్వు ఎందుకు వెళ్తున్నావు? మేము వెళ్ళట్లేదు కదా. దైవజనులకు నువ్వు తోడుగొడి దేవుడికి తోడుకున్నట్టు అని తెలుసు కదా. దెయ్యాలకు తోడుపడతారు, దేవుని బిడ్డలకు తోడుపడుతున్నారు. ఈ రోజున ఏక మనసు ఉంచుతున్నారు దైవజనులతో. యెషయా గ్రంథం 50:10 ఏముంది? యెహోవాకు భయపడి మీలో యెహోవాకు భయపడి తన సేవకుని మాట వినేవాడు ఎవడు? సేవకుని మాట వినొద్దన్నాడా? దేవునికి ఎవరైతే భయపడతారో వాళ్ళు తన సేవకుల మాట వింటారట. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఎక్కడ వింటున్నావు దేవుని సేవకుల మాట? దేవుని మాట విన్నట్టు నా అపవాది నిన్ను విన్నిస్తున్నాడా? వాళ్ళ ద్వారా వేల ద్వారా లాగుతూ ఉంటాడు. పీతలు ఒకటి లాక్కుంటూ ఉంటాడు. ఎప్పుడైనా చూసారా? సరే గంపలు వేసి చూడండి, దేంట్లోనన్నా పైకి వెళ్ళినవు. ఈరోజున ప్రార్థనలు ఎదుగుతున్నావా? దేవుని సందులు ఎదుగుతున్నావా? మంచి మాట చెప్తే దేవుని సందులు ఉండమ్మా, ప్రార్థనలు ఉండమంటే ఇంటికెళ్ళి టీవీలు చూసేవారు కొంతమంది. ఉపవాస ప్రార్థన అంటే ఆ వారం అంతా సినిమాలు, సీరియల్స్ చూస్తూ ఉంటారు. సన్నిధిలోకి వచ్చి ఉపవాస ప్రార్థన అంటూ ప్రార్థన సరిగ్గా రాదు, ఏది సరిగ్గా రాదు. ఏది నీ భక్తి, నీ జీవితం ఏంటి? దేవుడు ఎక్కడ దీవించేస్తాడు? సన్నిధికి వచ్చాం కానీ అమ్మగారు దీవిస్తాడు అంటారు కానీ దేవుడు మమ్మల్ని దీవించలేదేంటి? ఎందుకు దీవిస్తాడు? పాపం కనబడితే ఆయన అక్కడ ఉండలేడు. ఏమన్నాడు? రక్షింప నేర్పినట్లు యెహోవా హస్తం కుర్చీ కాలేదు, విన్న నేర్పినట్లు ఆయన చెవులు మందము కాలేదట. మీకు మీ దేవునికి మధ్యలో మీ పాపాలు అడ్డు వచ్చేస్తున్నాయట. యెషయా గ్రంథం 59 అడ్డు వస్తే దేవుడు వింటాడండి. హల్లెలూయా. అవన్నీ తొలగించుకోమ్మా, దేవుని సందికి రామా, ఉపవాసం ఉండమ్మా, నీతో పాటు మేము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, మానేస్తామ్మా అంటే ఎక్కడ? ఇంటి దగ్గరికి వెళ్ళి ఇష్టానుసారంగా బతుకుతారు. బూతులు, దైవజనులకు వ్యతిరేకంగా కుటుంబాలు నడిపించుకుంటావు. యెహోవాకు భయపడే వాళ్ళు దేవుని సేవకుల మాట వింటారట. భయం ఉందానికి ఈ రోజున యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవుడు అంటే ఎవరైతే భయపడతారో దైవజనులు అంటే లోపడతారు. లోపడకపోతే వారు ప్రార్థన చేసి నీకు ఉపయోగం ఉండదట. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 17లో ఉంది.
అంత ఏసేతో పాటు టచ్ చేసుకుంటూ ఏసేతో పాటు తిన్నారు ఉన్నారు అందరూ. అభిషేకం వారికి పొందుకోలేదా? కొంతమంది సేవకులు బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మ పొందేసుకున్నారు మీరు, ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలే వీళ్ళకి ఎక్కుతాయి. ఏసే మాటలు ఎక్కడన్నా ఎక్కుతున్నాయా? చూడండి 19వ అధ్యాయంలో అపోస్తల కార్యాలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా మీరు పరిశుద్ధాత్మ పొందారా అని అడిగారట. అక్కడ పై ప్రదేశాల్లో ఎఫెసులో వచ్చి కొందరు శిష్యులు చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందుతారని వారిని అడగగా వారేమన్నారు? 2లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదు అన్నారట. ఇటువంటి సంఘాలు ఉన్నాయండి ఈ రోజున. భయం చెప్పరు, దేవుని భయం చెప్పరు, దైవ భయం ఉండదు. ఎక్కడేమనంటే వాళ్ళు రారేమో, నువ్వు ఎందుకు అలా చెప్పావు అనుకుంటారు కుటుంబీకులు, ఒకరొకరు సావుకులు, భార్య భర్తలు. రాకపోతే మానేయి. 10 మంది ఉన్న దేవునికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళతో పాటు పరలోక రాజ్యం వెళ్ళేలా ఉండాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడిక్కడే భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకొని ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం చూసుకుందాం, ఇదే కలిగి ఉన్నావా? అటువంటి మనసు అటు దేవునికి విరోధమైనదట. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5లో వ్రాయబడింది. దేవునికి విరోధమైన మనసు శరీరానుసారమైన మనసు. దేవుని సంతోషపరచలేరట అటువంటి వారు. దేవునికి విరోధమైన మనసుతో దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతావా నువ్వు? అక్కడ ఆళ్ళు పిలిచి ఆళ్ళు వెళ్ళిపోయి, ఇటు ఏళ్ళు పిలిచి ఏళ్ళు వెళ్ళిపోయి దేవుని సంతకి ఆదివారం కదా, అయ్యో వెళ్ళిపోయి ఈరోజు ప్రార్థన చేసుకుందాంలే. ప్రార్థన లేకపోయినా ఇక్కడ అమ్మగారు అయ్యారు ప్రార్థన చేసుకుంటారు కదా ఎప్పుడు ఉదయం సాయంత్రం. నీకు ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నావా? మిగతా వాళ్ళింటికి వెళ్ళి ఊసులన్నా కబుర్లన్నా చెప్పుకుంటావు. దేవుని సంతకు వచ్చి ప్రార్థన చేస్తున్నావా? వేసే రాకడ కొరకు ఎత్తబడాలి, సిద్ధపడాలని ఏం లేదా? హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వెళ్ళలేదన్నారట. అప్పుడు అతడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందారు అని అడిగితే యోహాను బాప్తిసం బట్టి అని చెప్పారట వాళ్ళు. అందుకు పౌలు అన్నాడు, యోహాను తన వెనుక వచ్చి వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పారు. బాప్తిసం ఇచ్చాడు మారు మనసు కోసం. అయితే వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందారట. హల్లెలూయా. వాళ్ళు మళ్ళా పౌలు గారి మాట విని మళ్ళా బాప్తిసం పొందారట. పరిశుద్ధాత్మ అభిషక్తుల చేత బాప్తిసం పొందారు. అయితే పొందినప్పుడు ఏం జరిగింది? పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు తరువాత పౌలు వారి మీద చేతులుంచి ప్రార్థన చేశాడట. ఎందుకు? ఇతను అభిషక్తుడు కాబట్టి ప్రార్థన చేసినప్పుడు వారు ఆశపడుతున్నారు. ఆశ, మాకు కూడా పరిశుద్ధాత్మ కాలేదు ఉన్నదని సంగతి మేము వినలేదని, ఈయన చేత ప్రార్థన చేసుకుంటే బాగుంటుందని ఆశపడ్డారు. కనుక ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు భాషలతో మాట్లాడటం ప్రవచించడం మొదలుపెట్టారు. వారందరూ ఇంచుమించు 12 పురుషులట. హల్లెలూయా. చూసారా? అప్పటికప్పుడు దేవుని యొక్క అన్య భాషలు, దేవుని యొక్క వరాలు, ప్రవచన వరాలు దేవుడు వారికి ఇచ్చాడు. ఎందుకు? దైవజనుడు అనేటువంటి పౌలు గారు చెప్పిన మాటల్లో విశ్వాసం ఉంచాలి, ఏక మనసు కలిగి ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది బాప్తిసం పొంది ఇంకా మేము పరిశుద్ధాత్మ పొందలేదంటారా? మీరు వచ్చి ఇప్పుడు మాకు చెప్తారేంటి అని వాళ్ళు ఎదురు తిరగలేదండి, లోబడ్డారు దైవజనుని మాటకి. అందుకని వాళ్ళ మీదకి దేవుడు తన ఆత్మను దించాడు. హల్లెలూయా. కొంతమంది ఎన్నో సంవత్సరాలు బాప్తిసం పొందండి. చాలామంది ప్రార్థన చేయించుకున్నాం, చాలా గొప్ప సేవకులే వాళ్ళ చేత మేము ప్రార్థన చేయించుకున్నాం, మాకు పరిశుద్ధాత్మ అప్పుడే వచ్చేసింది అని అంటారు కొంతమంది. ఒక ఆవిడ ఒకసారి మేము విశ్వాసులుగా ఉన్నప్పుడు ఎవరిదో మీటింగ్ వెళ్ళొస్తుంది, దినకరణ్ గారు వాళ్ళ పిల్లల్లో ఎవరెవరో పెట్టారు మొత్తం మీద, సరే గుర్తులేదు. ఆవిడ చెప్పుకుంటూ వస్తున్నారు మాట్లాడుకుంటూ, నేను 19 సంవత్సరాలు అయింది బాప్తిసం పొందుకొని ఇంకా పరిశుద్ధాత్మ పొందుకోలేదు అనుకొని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. చూసారా? వాళ్ళకి సత్యాలు తెలిసే కొంతమందికి పరిశుద్ధాత్మ పొందుకున్నారంటే మేము పొందుకున్నాం, మాకు భాషలు వచ్చి అన్నీ వచ్చి అంటారు కొంతమంది. గర్వం. నిజమైంది అసలు వాళ్ళ ఏది ఉండదు. మేము నెలకు కాదు సంవత్సరానికి ఈస్టర్ వచ్చిందంటే గుడ్ ఫ్రైడే 40 రోజులు ఉపవాసం ఉంటాం. మీకేం తెలుసు? మీరు ఉంటారేంటి అలాగా? కొంతమంది పువ్వులు పెట్టుకోవడం మానేస్తారు, వాళ్ళ టిప్ టాప్గా తయారవడం మానేస్తారు. ఇదా ఉపవాసం? అంగిజీలు కూడా చేస్తారు 40 రోజులు, ఆ బట్టలు ఈ బట్టలు వేసుకొని. వాళ్ళకి నీకేం తేడా ఉంది? తర్వాత మళ్ళా ఎప్పుడు పెట్టేసుకుంటామా, ఎప్పుడు తినేస్తామా ఎదురు చూస్తారు. అదే ఉపవాసం ఉంటే దేవుని సందులో నిజమైనటువంటి ఉపవాసం ఏంటి? నీకు ఎప్పుడు శ్రమ కలిగితే, ఎప్పుడు బాధ కలిగితే అప్పుడే ఉపవాసం అని ప్రార్థన చేయి.
40 రోజులు ఉండగలిగితే ఉండు, కానీ ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన లేకపోతే అది పస్తున్నట్టే లెక్క. హల్లెలూయా. ఎందుకు అటువంటిది? ఇష్టమైన రోజంతా కష్టపడి ప్రార్థనకు వచ్చేసరికి నీరసం వచ్చేస్తే స్తోత్రం కూడా రాదు, మోకరించడం కూడా రాదు. దైవజనులు చూస్తే ఏమనుకుంటారని కొంతమంది ఇద్దా. హల్లెలూయా. అటువంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్న ఉపవాసాలు ఉన్నా సమస్యలు తీరవు. కరెక్ట్గా ఉంటే ఉండు, కరెక్ట్గా నిలబడు దేవుని కోసం. దేవుని కోసం నిలబడతాడు. దశంభాగాలు అన్నిట్లో కరెక్ట్గా ఉండాలి. లేకపోతే శాపం ఉంది. అది పోవడానికే దేవుడు మార్గాన్ని ఇచ్చాడు. దశంభాగాలు ఈ రోజున దేవుని సన్నిధిలో వస్తున్నావు, కానీ దశంభాగం నువ్వు తీస్తున్నావు కరెక్ట్గా. హల్లెలూయా. ఎవరన్నా సరే తీయాల్సిందే దశంభాగం. హల్లెలూయా. ఇంట్లోకి ఎంతో 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 ఖర్చు పెడతాం. మీటింగ్ వచ్చిందంటే కొన్ని లక్షలు అవుతాయి. హల్లెలూయా. సహోదరుడు సహోదరి, మేము ఇవ్వకుండా ఇంత అవ్వలేదు, తెలుసా మీకు? హల్లెలూయా. భార్య భర్త మధ్యలో గొడవ పెట్టవా? పెట్టాను. ఎన్నాళ్ళు పట్టున్నావు? సైతానా, నా పక్కనే ఉన్నా చెప్పు. చెప్పాలి. ఇక్కడ ఈ చర్చిలో ఏ దేవుడు ఉన్నాడు? యేసు ప్రభు ఎవరు? రక్షకుడా? మరి ఏసంటే నీకు భయమేనా? భయాస్తుందా? ఏంటది గట్టి చెప్పు. నేను ఉండలేను, వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతున్నావా? ఏమేమి పెట్టో పట్టుకుని వెళ్ళిపోతావా? ఏమేమి జబ్బులు పెట్టో ఒకసారి చెప్పు. చెప్తా ఇంకా చెప్పాలి. మనశ్శాంతి లేకుండా చేస్తున్నా, ఇంకా అనారోగ్యాల పాలు చేస్తున్నా, ఇంకా భార్య భర్తకు సంబంధం ఎక్కువ చేస్తున్నా, ఇంకా ఇంకా ఇంకెన్నో చేస్తుంటే నేను నాకైతే గుర్తులేదు. నన్ను మన్నించడానికి నేను మన్నించాలి, క్షమించాలి. ఎన్నాళ్ళు పట్టున్నావు? చెప్పా ఇంకా. నేను బట్టి ఎక్కువ. ఎంత? 2 నెలల? గట్టిగా చెప్పా. 2 నెలలు బట్టి. సైతాన్ని మనకు దేవతవా? ఎంతమంది ఉన్నారు? ఉన్నారో వెళ్ళిపోయారా? అందరూ దేవుళ్ళు సైతం వెళ్ళిపోయారా? అది సాతాన్ని సూచిస్తున్నాము. ఇక ఆజ్ఞాపిస్తున్నాను, ఏం పెట్టా పట్టుకుని వెళ్ళిపోవాలి. ఉండాలని మీద రారేసుకున్నాము. ఎక్కమంటా ఈ నేను వీళ్ళ కోసమే ప్రార్థిస్తున్నాను. వెళ్ళిపో. చూస్తున్నాము. ఎంతో నిమ్మలపరిచినట్టుగా ఉంది. స్వస్థత పొందండి. ఇంకా స్వస్థత. మీరేం మాట్లాడుతుంది తెలుసా? మిమ్మల్ని వేసే ముట్టారు, చేసే పరిశుద్ధనామానికి మహిమ కలుగుగా. 2 నెలలు బట్టి ఎక్కువ ఉందట మీకు శక్తులు మాట్లాడి. 2 నెలలు బట్టి ఎక్కువ ప్రజలు అన్ని విధాలా మీ ఆయన మీకు ఏం చేసేసి రకరకాల ప్రార్థన. సైతం దేవుడి బట్టి సైతం బట్టి దేవుడి శక్తులన్నీ వెళ్ళిపోయినట. అలేరియా అలేరియా హార్ట్ ప్రాబ్లం పెట్టి సైతం సరే ఎప్పుడైనా బాగోకపోతే ఫస్ట్ ఇక్కడ రావాలి. ఎన్నో స్వస్థ ఇచ్చారు దేవుడు. పెద్దాపడి తప్పించారు. తప్పించారా? పెద్దాపడి అన్నారు, అప్పుడు తప్పించారు. ఎలాగో ప్రార్థన చేసుకుంటే. అలేరియా లేదు.